పప్పుచారు పెడదామని చెప్పి ఉల్లిపాయలు రెడీ చేసుకుంటున్నానండి. ముందు దేనికో ఉల్లిపాయలు కోస్తున్నాను. పప్పుచారు పెడదామని అనుకుంటా. నిన్న పొద్దున ఏం టిఫిన్ వేసి పెట్టాను ఆయనకి చేలోకి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు పప్పుచారుకి. అవన్నీ పొద్దున్నే నన్ను పప్పుచారు పెట్టు ఇవాళ అన్నాడు. సరే పప్పుచారు పెట్టి పచ్చడి చేద్దాం అనుకుని టమాటాను, 2 దొండకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి పప్పు వేసానండి. పప్పుచారుకి పప్పు కొంచెం వేసి పప్పుచారు పెట్టి దొండకాయ పచ్చడి చేశాను అన్నమాట. నిన్న పొద్దున ఎప్పుడో. కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసి వంచేసాను అనమాట నీళ్ళు. అట్లా వంచేసి కుక్కర్లో నీళ్ళు పోసి పెట్టాను అనమాట పొయ్యి మీద. అది పప్పుచారు పెడదామని పాలు దించేసి కుక్కర్ పెట్టేసానండి. పొయ్యి ముట్టించేసి విజిల్ కోసం వెతుకుతున్నాను అనమాట. విజిల్ కనపడక పప్పు మీద పెడదామని అక్కడే ఎక్కడో ఉంటుంది. ఉందన్నమాట, అది పెట్టేశాను. ఇక ఈలోపు పప్పు వేసినాక పప్పుచారులకు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. బాగా ఎక్కువ వేద్దామని ఉల్లిపాయలు పాయలు వేసాను అనుకుంటానండి నిన్న పప్పుచారులో. అట్లా పొట్టు తీసేసేసి అన్నీ బాగుంటాయిలే, వేడి లేకుండా తింటాడులే ఆయన కూడానని వేసా. పప్పుచారు కోసుకోవటం అయిపోయిందనమాట. పప్పు కూడా విజిల్ వచ్చింది. ఇక బాండీలోకి దొండకాయలు 4 కడిగి శుభ్రంగా, 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి అన్నీ కలిపి వేయించేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి. అవి పచ్చడికి అనమాట ఇప్పుడు నేను కోసేది దొండకాయలు. సన్నగా చక్రాలల్లే కోసాను శుభ్రంగా. నీళ్ళలో వేసి పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను. పచ్చిమిరకాయలు, దొండకాయలు, టమాటాలు. అవి దోసకాయ ముక్కలు పప్పుచారులో పనికొస్తానండి. ముక్కలన్నీ ఎక్కువ వేయమంటాడు పప్పుచారులో. చాలా ముక్కలు కావాలి. మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నీ వేసాను అనమాట. ఇంకా పప్పు తీసేసి చూశాను, పప్పు ఉడికిందేమోనండి. సర్లే మళ్ళీ ఆ ముక్కలన్నీ దాంట్లో వేసి మళ్ళీ పెడితే బాగా ఉడుకుద్దులే అని పెట్టేశాను అనమాట. ముక్కలన్నీ వేసేసి దాంట్లోనే అన్నీ మొత్తం వేసేసా. ఉల్లిపాయలు, టమాటాలు, దోసకాయ ముక్కలు దాంట్లో అయితే పెసరుగా ఉడుకుతాయని వేయలేదండి. ఏరి తర్వాత గిన్నెలో పెడదాంలే అని. టమాటాలు, దొండకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు పచ్చడికి వేయించుకుందామని యువతల పొయ్యి మీద పెట్టాను అనమాట. కొంచెం అవతలేమో పప్పుచారుకి పెట్టాను, యువతలేమో పచ్చడికి పెట్టేశాను అనమాట. అయితే వేగుతున్నాయి శుభ్రంగా.
కొంచెం కొంచెం సన్న సేగం పెట్టి తిప్పుకుంటా వేయించానండి. అది బాగా మగ్గేదాకా వేయించి చింతపండు కూడా వేసాను అనుకుంటా దాన్ని పచ్చడికి. వేయకపోతే బాగోదని కొత్తిమీర బాగుందండి. పచ్చడి మాత్రం వాళ్ళు టేస్ట్గా ఉంది. యువతలేమో పప్పుచారు కాగుతుంది. ఈ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇక అన్నీ కలిసి దాంట్లోనే కొంచెం అన్నీ వేసుకొని అక్కడ పెట్టుకున్నా రెడీగా. ఈ పప్పుచారుకు అనమాట. ఇవన్నీ ముక్కలు ఉడికినాయి, బాగా ఉడికింది అనమాట. ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా ఉడికినాయి. దాంట్లో ఏం చేశానంటే వాటర్ పోసి ఉప్పు, పసుపు, తర్వాత ముందు నిమ్మకాయ ఇది చింతపండు రసం పోసేసి కాబట్టి వాటర్ పోసాను అనమాట. పై ఉంచేసి వాటర్ పోసేసుకున్నా. బాగా కాగుతున్నాయి అన్నమాట. ఇక దాంట్లో పొయ్యి ముట్టించి పెడితే పప్పుచారు, కారం అన్నీ వేసేటప్పటికి ఇంకా అయ్యే ఉడుకుతున్నాయి ముక్కలు. పచ్చడి కూడా ముక్కలన్నీ వేగిపోయినాయండి శుభ్రంగా. దీంట్లో కూడా బాగా ఉడికినాయి పప్పుచారుకి ముక్కలు కూడా. రోట్లో వేసి నూరానండి పచ్చడి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలు, ఉప్పు, దొండకాయ పచ్చడి దాంతో నూరాను అనమాట నిన్న. బాగుందండి, చాలా బాగుంది రోట్లో నూరేటప్పటికి పచ్చడి. మెత్తగా మెదిగింది బాగా. చిన్నులపాయలు కూడా వేసేసాను అనమాట. చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు బాగా మెత్తగా మెదిగిద్ది అనమాట ఆ రోట్లో. తిరగమాత పెట్టానండి పప్పుచారుకి. పప్పుచారు కాగినాయి, అందుకని తిరగమాత పెట్టేసుకున్నాను. చిన్నులపాయలు, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇంకా కరివేపాకు వేయాలన్నమాట. వేసేసాను. కరివేపాకు కూడా వేసి బాగా కాగినాయి పప్పుచారు. తిరగమాత కాగింది, తీసేసి దాంట్లో పోసేసే పప్పుచారు. ఇది రెడీ అయిపోయినాయి అనమాట పప్పుచారు. పచ్చడి కూడా మెదిగిపోయిందండి మెత్తగా. మరీ మెత్తగా బాగోదని కొంచెం బరకగానే నూరేసి తీసేసాను. ఆ గిన్నెలో తీసేసాను. రోటి పచ్చడి బాగుందండి. వేడి అన్నంలోకి బాగుందన్నాడు ఆయన కూడా. పప్పుచారు, దొండకాయ పచ్చడి రెండు రెడీ అయిపోయినాయి అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.